యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరొకసారి మనం అందరం యేసయ్యను స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయన మాటలు వింటకు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయానికే దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, క్రైస్తవ లోకంలో ఇన్స్టాంట్ అనేటువంటిది ఎక్కువైపోతూ ఉంది. అంత త్వరగా ప్రార్థన చేయగానే కార్యాలు జరగాలి, ప్రార్థన చేయగానే జవాబు రావాలి, ప్రార్థన చేయగానే ప్రతిఫలం పొందాలి, ఇమ్మీడియట్గా జరిగిపోతూ ఉండాలి. ఎప్పుడైతే అది ఇమ్మీడియట్గా జరుగుతుందో మనిషి ఏమనుకుంటున్నాడంటే, నేను భక్తిగా ఉన్నాను, నేను చేసిన ప్రార్థన దేవుడు వింటున్నాడు, నాకు దేవునికి ఒక మంచి సంబంధం ఉంది, లేకపోతే దేవుడు నన్ను గుర్తుపెట్టుకున్నాడు, దేవుడికి నాకు ఒక సత్సంబంధం ఉంది, ఇలాగా ఆలోచించడం మొదలు పెడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కొంతమంది క్రైస్తవ నాయకులు లేకపోతే సేవకులు అని చెప్పుకున్నటువంటి వారు ప్రజల యొక్క మనోభావాలను ఆసరా చేసుకొని వారిని భావోద్రేకాలకు లోనుపరుస్తూ వారి యొక్క బలహీనతలను వీళ్ళు క్యాష్ చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. మీకు ఇంకా జరగలేదా? మీరు ఇలాగ చేస్తే మీకు జవాబు వస్తుంది, మీరు ఇలాగ ప్రార్థన చేస్తే మీకు జవాబు వస్తుంది, మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత ప్రార్థన చేయించుకుంటే మీకు బాగవుతుంది, లేకపోతే మీకు మేలు జరగాలంటే మీరు పలాని ప్రాంతానికి వెళ్ళండి, పలాని వ్యక్తుల్ని కలవండి, లేకపోతే వారికి ఇంత కానుక పంపండి, వారు మీకోసం ప్రార్థన చేస్తారు, మీకు పని జరిగిపోతుంది, లేకపోతే పలాని టీవీ ప్రోగ్రాంకి ఇంత ఇస్తే మీకు దేవుడు మేలు చేస్తాడు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ప్రజల్ని ఒక రకమైనటువంటి అయోమయ పరిస్థితిలోకి తీసుకొని వెళ్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చాలా పర్టికులర్గా ఈ విషయాలన్నీ ఆయన గమనిస్తూ ఆయన బాధపడుతున్నాడు. ప్రతి సమయంలో మనకు ఆయన మనం చేస్తున్నటువంటి పొరపాట్లను మనకి ఆయన ఎత్తి చూపుతూ ఉన్నాడు, లేకపోతే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, సత్యమేంటో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే ఆయన మనల్ని సర్వసత్యములోనికి నడిపించువాడిగా ఉంటూ ఉన్నాడు. ఎప్పుడైతే నీవు నేను మనం సర్వసత్యములోనికి నడుస్తామో దాని అర్థం మనము సత్యములోనికి వెళ్ళినప్పుడు స్వతంత్రులం అవుతాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరుడా, ఈ దినాన ఒక వాక్యాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు, ఎదురు చూచేటువంటి అనుభవము క్రైస్తవ జీవితంలో చాలా అవసరము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ దైవ సేవకుడా, నువ్వు ఎవరన్నా కావచ్చు, ఎలాంటి నాయకత్వపు స్థానంలో నువ్వున్నా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎదురు చూడడం అలవాటు చేసుకోవాలి, ఎదురు చూడడం నేర్చుకోవాలి. వెయిట్ అపాన్ ద లార్డ్, దేవుని మీద మన గురి, దేవుని మాటల మీద మన గురి, దేవుడు చెప్పింది చేస్తాడు అనేటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. అంతేగాని నేను ప్రార్థన చేశాను కాబట్టి జరిగిపోవాలి, నేను ప్రార్థన చేశాను కాబట్టి పని జరగాలి, కార్యం జరిగిపోవాలి, స్వస్థత జరగాలి, ఉద్యోగం రావాలి, నాకు ఎందుకు జరగదు అంటే దేవుడు నాకు ఇవ్వట్లేదు, ఇలాంటివి కాదు. ఇవన్నీ ఒక పరిణితి లేనటువంటి ఇమ్మెచ్యూర్డ్ క్రిస్టియన్, పరిణితి చెందనటువంటి క్రైస్తవ జీవితం అది. వాక్యం చాలా క్లియర్గా ఏం చెబుతుందంటే కీర్తనలు 25 మనం చూసినప్పుడు ఈ 25వ కీర్తన 3వ వచనం చూస్తే, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గు నొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువాడు సిగ్గు నొందుదురు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరును సిగ్గు నొందడు.
ఎవ్వడు కూడా సిగ్గునందడు. దేవుని కొరకు నువ్వు కనిపెడుతున్నావా? ఏ పరిస్థితిలో నీవు సిగ్గు పడవు, ఏ పరిస్థితిలో నువ్వు తల వంచాల్సిన పరిస్థితి రాదు. కానీ నీవు నీ భావోద్రేకాల మీద ఆధారపడి, నీ పరిస్థితుల మీద ఆధారపడి, పక్కవారిని ఆధారం చేసుకొని నువ్వు, లేకపోతే పక్కవారు అంటున్నటువంటి మాటల్ని బట్టి నీవు పక్కవారి ముందు నువ్వేందో చూపించుకోవాలి అనేటువంటి ఒక తపనలో ఇలాంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఆధారం చేసుకున్నప్పుడు సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. చాలామంది అదే జరుగుతూ ఉంది, అదే చేస్తూ ఉన్నారు. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా క్లియర్గా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువాడు ఎప్పుడు కూడా సిగ్గు పొందడు, సిగ్గునందడు. ఎందుకు సిగ్గునందడు అని మనం చూసినట్లయితే, దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో, దేవుడు ఏదైతే నేను చేస్తాను అని చెప్పాడో ఆయన 100కి 100% చేసేటువంటి వాడు. ఉదాహరణకి యోసేపు జీవితంలో మనం చూద్దాం. దేవుడు యోసేపుకు కల ఇచ్చాడు. ఆ కలను అన్నలతో పంచుకున్నప్పుడు అన్నలకు కోపం వచ్చింది. అన్నలు అనుకున్నారు, మేమేంది నీ ముందు తల ఉంచేదేంది, నీకు గర్వం ఎక్కువైపోయింది, లేకపోతే నీవు ఇంకొక విధంగా ఆలోచిస్తున్నావు, మమ్మల్ని తక్కువ చేస్తున్నావు అన్నట్టు అన్నలు ఆలోచించి యోసేపుని తీసుకుని వెళ్ళి ఒక గుంటలోకి వేశారు. యోసేపుని గుంటలోకి వేసిన అన్నలకే కొంచెం మంచి మనసు వచ్చి ఆ దారిలో పోతున్నటువంటి వర్తకులకు అమ్మేశారు. ఈ వర్తకులు ఒక క్రొత్త ప్రాంతానికి తీసుకొని పోయి యోసేపుని బానిసగా అమ్మేశారు. బానిసగా వేయబడినటువంటి ఆ యోసేపు ఒక అధికారి ఇంట్లోకి వెళ్ళాడు. అధికారి ఇంట్లో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు ఒక పనివానిగా ఆ అధికారి భార్యతోటి ఆయనకు ఒక చిన్న సమస్య వచ్చి ఆయన జైల్లోకి వెళ్ళాడు. జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఖైదీలు అందాం, లేకపోతే జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి వారు, లేకపోతే జైల్లో ఉన్నటువంటి వారితో కలిసి ఆయన వారికి జరగబోవు సంగతులను ఆయన చెప్పినప్పుడు, ఈయన ఏ విషయాలైతే వాళ్ళకి చెప్పారో ఆ విషయాలు వాళ్ళకి జరిగినప్పుడు వారు ఆత్మ కలిగినటువంటి వ్యక్తి, దేవుని బిడ్డ అనేటువంటి విషయాన్ని గ్రహించి కూడా రాజుతోటి ఆ విషయాలు చెప్పలేదు. కానీ ఒకానొక రోజున రాజుకి సమస్య వచ్చినప్పుడు, ఒక కళ వచ్చినప్పుడు ఆ కళకు భావం చెప్పాలి అన్నప్పుడు యోసేపుని వాళ్ళు గుర్తించి యోసేపుని తీసుకొని వచ్చి రాజు ముందు ఉంచారు. యోసేపుకి ఆ జైల్లో ఉన్నప్పుడు ఆయన చైన్స్ తోటి బంధించబడ్డాడు, గొలుసులతోటి ఆయన బంధించబడ్డాడు, ఇనప గొలుసులతోటి ఆయన బంధించబడ్డాడు అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు యోసేపుని వదలలేదు. అంటే నా ఉద్దేశం, యోసేపుకి ఏ మాట అయితే దేవుడు చెప్పాడో అది నెరవేర్చేదానికి దేవుడు యోసేపుతోనే ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యోసేపు ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. ఆ అధికారి భార్య యోసేపుని శోధించినప్పుడు యోసేపు అంటున్నటువంటి మాట ఏంటంటే, నా దేవునికి నేను విరోధంగా ఎలాగా తప్పు చేయగలను, నా దేవునికి విరోధంగా నేను ఎలా జీవించగలను అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఎదురు చూడడం అనేది క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. ఇన్స్టాంట్గా జరిగిపోవాలి, ఇన్స్టాంట్ అంతా మ్యాగీ 2 minutes అనో లేకపోతే ఇంకోటి చాలా చాలా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. ఆ 2 minutes 1 minute ఇలాగ అనుకుంటున్నారు క్రైస్తవ జీవితం. కాదు, దేవుని కొరకు మనం ఎదురు చూచేవారిగా ఉండాలి, విసుగక మనం ఉండాలి అని వాక్యం చెప్తూ ఉంది. విసుగు ఉండకూడదు, లేకపోతే అలసట ఉండకూడదు.
ఈ ఎదురు చూడడం క్రైస్తవ జీవితానికి చాలా అవసరం అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఎంతకాలం మనం ఎదురు చూడడం నేర్చుకుంటామో ఈ ఎదురు చూచుట అనేది మనకు ఓర్పు, సహనము, విశ్వాసము, నిరీక్షణ ఇలాంటివి మన జీవితంలో కలుగు చేసేవిగా ఉంటూ ఉన్నాయి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాక్యం చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఒక చక్కటి మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎదురు చూచేటువంటి ఆ అనుభవం ఉన్న క్రైస్తవుడు ఏ రోజు కూడా సిగ్గు నొందడు. విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. రెండవదిగా మనం చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనము చూస్తే, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయిని తగిలి త్రొట్టుపడిరి. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ఆయన యందు నిరీక్షణ కలిగిన వాడు సిగ్గుపడడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు. ఎలాగ మనం దేవుని మీద మనకు నిరీక్షణ ఉంటుంది, ఎలాగ దేవుని మీద మనకు విశ్వాసం ఉంటుంది అని మనం చూసినట్లయితే, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినప్పుడు, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మీద ఆధారపడడం, దేవుని కొరకు ఎదురు చూడడం, విసుగక అల్లయక మనం దేవుని వైపు చూడడం ఎంతో అవసరం. ఎందుకు అది అవసరం, ఎలాగా అది సాధ్యం అంటే, ఒక చిన్న విషయాన్ని, ఈ ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ప్రతి క్రైస్తవుడు ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షణ అంగీకరించారో ప్రతి క్రైస్తవుడితోటి దేవుడు మాట్లాడతాడు. ఆయన కొందరితోనే మాట్లాడే దేవుడు కాదు, లేకపోతే భక్తి ఉంటేనే మాట్లాడతాడు, ఎక్కువ ప్రార్థన చేస్తేనే మాట్లాడతాడు, లేకపోతే ఒక రకమైన జీవితం జీవించిన వాళ్ళతోనే మాట్లాడతాడు. ఇవన్నీ కాదండి. యేసుక్రీస్తు ప్రభువారిని సామాన్య వ్యక్తిత్వం నుంచి దూరం చేసేదానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఇవి. అది కొందరితోనే మాట్లాడతాడు, లేకపోతే మేము అంత పరిశుద్ధులం కాదు దేవుని మాట వినేదానికి, మాకంత టైం లేదు, మాతో మాట్లాడతాడా. కొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. దేవుడు అందరితో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతమందిలో ఉన్నాడో, లేకపోతే పరిశుద్ధాత్మతో ఎంతమంది నింపబడ్డామో అని నమ్ముతున్నారో, లేకపోతే మేము పరిశుద్ధాత్మతో నింపబడ్డామని ఎంతమంది చెబుతున్నారో, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అంటే ఆయన సంభవింపబోవు సంగతులను నీకు తెలియచేయును అని వాక్యం చెప్తుంది. నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డానండి కానీ నాకేం విషయాలు తెలియజేయట్లేదండి అంటే అది అబద్ధం. అంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, కేవలం ఒక భావోద్రేకంలోకి నువ్వు లోనైపోయావు. ఈ సందర్భంలో నేను సేవకులకు కూడా ఒక చిన్న మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మీ విశ్వాసులను, లేకపోతే మీరు అభిషేకము నేను ఇస్తున్నాను, లేకపోతే అభిషేక ఆరాధనకి రండి, మీరందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అని ఎవరితో అయితే మీరు చెప్తున్నారో వారికి విషయాలు నేర్పించండి. వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి. సంభవింపబోవు సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలి.
పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేయాలి. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పనులు. మనం వాళ్ళకి ఆ విషయాలన్నీ నేర్పించకుండా, ఆ విషయాలు తెలియజేయకుండా వాళ్ళని అజ్ఞానంలో ఉంచేసి మనమేదో చేసేస్తున్నాం అని మనం క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టించడం అది చాలా తప్పు. ప్రియ దైవ సేవకుడా, నేను విమర్శించట్లేదు, కానీ మీ బాధ్యతను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ మాట దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అని అనుకోవద్దు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఆయన మనకి ఇవ్వబడ్డాడు అని మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు, నేను వెళ్తున్నాను, మీకు వేరొక ఆదరణకర్తను నేను ఇస్తూ ఉన్నాను. ఆయన మీ వద్దకు వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఎవరికి జరిగే విషయాలు వాళ్ళకి తెలియజేస్తాడు. ఇంకొకరికి అడిగి పోయి నేను ఫలానోళ్ళకి చెప్తాను, నువ్వు అక్కడికి పో అని చెప్పడు. నీవు పరిశుద్ధాత్మతో నింపబడ్డావా, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా, ఆయన నీతోనే మాట్లాడతాడు. ఎప్పుడైతే ఆయన నీతో మాట్లాడడం మొదలు పెడతాడో నీవు ఆయన కొరకు ఎదురు చూడడం మొదలు పెడతావు. ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడో, ఎప్పుడైతే దేవునితో మాట్లాడే అనుభవం నీకు లేదో, నీవెప్పుడు కూడా ఇంకొక వ్యక్తి మీద ఆధారపడతావు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, ఈ దైవ సేవకుడు ప్రార్థన చేస్తే, ఆ అక్క ప్రార్థన చేస్తే, ఈ అన్న ప్రార్థన చేస్తే మాకు జరుగుతాయి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాము. పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. కాబట్టి ఆయన తప్పకుండా మనతో మాట్లాడతాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాసు, ఆయన ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. ఎప్పుడైతే మన చెవుకి వినపడదో, మన కంటికి కనపడదో, మన హృదయానికి గోచరం కదా, అప్పుడు మనం ఇతరుల మీద ఆధారపడతాం. వీ ట్రై టు డిపెండ్ ఆన్ అదర్స్. ఆ తర్వాత వాక్యం మనం చూస్తున్నాం, మనకైతే 10వ వచనము 2:10, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన మనకైతే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుని అంగీకరించారో వారికైతే, వారితోనే మాట్లాడతాడు, వారికి ఆయన బయలుపరుస్తాడు. ఎప్పుడైతే దేవుడు నీకు జరగబోవు సంగతులు బయలుపరుస్తూ ఉన్నాడో, ఆ జరగబోవు సంగతులను ఎప్పుడైతే చూస్తావో 100కి 100% నీవు దేవుని మీద ఆధారపడతావు, దేవుని కొరకు ఎదురు చూస్తావు. దేవుడు నాకు తప్పకుండా చేస్తాడు అనే విశ్వాసంతో నీవు ఉంటావు. ఒకానొక రోజున యోసేపు రాజు తర్వాత రాజు స్థానానికి వెళ్ళాడు. ఈ ప్రయాణం కొన్ని సంవత్సరాలు పట్టింది, కానీ యోసేపు ఎక్కడ కూడా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి దర్శనాన్ని కోల్పోలేదు. ఏ పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడలేదు. ఏ పరిస్థితుల్లో కూడా ఇన్స్టాంట్, ఈరోజు నీవు నేను మనం ఏ విధంగా ఇన్స్టాంట్ అంటున్నామో ఆయన ఎప్పుడు అలా అనలేదు. ఒక్క ఉదాహరణ చెప్పాలి అంటే, జైల్లో ఉన్నటువంటి ఈయన తోటి ఖైదీలు, మేము రాజు యుద్ధకు వెళ్ళినప్పుడు నీ గురించి అక్కడ రాజుతో చెప్తామని చెప్పి మర్చిపోయాడంట ఆయన. కొన్ని సంవత్సరాలు ఈయన ఆ జైల్లో ఉండిపోయాడు. మన పరిస్థితి మనం ఆలోచిద్దాం. దేవుడు అన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు, ఎదురు చూచే అనుభవం మనకి అవసరం. ఏది కూడా ఒక బ్లైండ్ ఎండ్లో దేవుడు మనకి ఇవ్వడు. అయోమయ పరిస్థితిలో దేవుడు ఎప్పుడు పెట్టడు. నువ్వు అడిగేది అది జరుగుతుందో లేదో, మాకు ఉద్యోగం వస్తుందో రాదో, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయో లేదో, మాకు పిల్లలు పుడతారో లేదో, మాకు డబ్బులు వస్తాయో లేదో, మాకు దేవుడు ఇల్లు ఇచ్చాడో లేదో, చూసారా
ఎన్ని ప్రశ్నలు జీవితంలో ప్రతిరోజు ఒక ప్రశ్నే, జరుగుతుందో జరగదో, జరుగుతుందో జరగదో. అదే మనం దేవుని సన్నిధిలో కూర్చొని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఈ ప్రశ్నలు ఏవి ఉండవు. ఇప్పుడు చెప్పుకుంటున్నారు కదా, షుగర్లు, బీపీలు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, లేకపోతే మానసిక వ్యాధులు, ఆయాసం, దుఃఖం, కడుపులో మంట, తలనొప్పి, ఇవన్నీ టెన్షన్స్ వల్ల వచ్చేటువంటి జబ్బులు. థైరాయిడ్ ప్రాబ్లం ఒకటి, ఈ మధ్యలో ఇంకా కొన్ని కొత్త కొత్త జబ్బులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మానసిక ఒత్తిడి వల్ల వస్తాయి. వాక్యం చెప్తుంది, నీవు ఆలోచించి ఒక మూరెడు నీ ఎత్తును నువ్వు పెంచుకోలేవు అని చెప్తుంది. కాబట్టి మనం దయచేసి దేవుని మీద ఆధారపడడం నేర్చుకుందాం. దేవుని మీద ఆధారపడడం అంటే దేవుడు మన కొరకు ఏవి సిద్ధపరిచాడో, ఏవి దాచి ఉంచాడో, ఏ మేలులైతే ఆయన చేసి పెట్టాడో, ఏ ఆశీర్వాదాలైతే ఆయన ఇచ్చాడో వాటిని చూడడం నేర్చుకోవాలి, వాటిని వినడం నేర్చుకోవాలి, వాటిని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. వాటి కోసం నీవు దేవుని సన్నిధిలో సమయం వెచ్చించాలి. ఉన్న 24 గంటల్లో కనీసం 23 గంటలు టీవీలకి, సెల్ ఫోన్కి, లేకపోతే మన సొంత పనులకి వాడుకొని ఆ 1 గంటలో మళ్ళీ టీవీ ప్రసంగమే వింటారు, లేకపోతే యూట్యూబ్లో ప్రసంగాలే వింటారు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు. అక్కడ కూడా మళ్ళీ మనకి ఈజీగా ఎట్టుంటుందో చూసుకుంటున్నాం. మనం శ్రమ పడకుండా, కష్టపడకుండా ఎలాగ మనకి జరిగిపోవాలో చూసుకుంటున్నాం. ఇలా కాదు, కానీ దేవుని సన్నిధిలో మనం సమయం గడపాలి. ఎప్పుడైతే మనం ఎదురు చూడడం మొదలు పెడతామో ఏ రోజు కూడా మనం సిగ్గుపడము. అంత మాత్రమే కాదు, వాక్యం చెప్తుంది, మనము అలసిపోము, మనము సొమ్మసిల్లము, అలయక్క పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎటు పరిగెత్తుతారు, ఎటు నడుస్తారు అంటే పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. 3 అనుభవాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎటు పరిగెత్తుతారు, ఎటు నడుస్తారు, ఎటు ఎగురుతారు. పైకి ఎగురుతారు, పరిగెత్తుతారు. పౌలు భక్తుడు అదే అంటున్నాడు, గురి యొద్దకే నేను పరిగెత్తుతూ ఉన్నాను. ఈరోజు చాలామంది ఈ ఇన్స్టాంట్, త్వరగతిగా జరగాలి అనేటువంటి ఆ ఆలోచనలో గురి మిస్ అయిపోతున్నారు. గురి యొద్దకు ఓర్పుతో పరిగెత్తట్లేదు, గురి యొద్దకు సహనముతో పరిగెత్తట్లేదు, గురి యొద్దకు అల్లయక పరిగెత్తట్లేదు. అంతా జరిగిపోవాలి, క్షణాలలో, గంటల్లో, రోజుల్లో జరిగిపోవాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక మంచి ఎగ్జాంపుల్, ఉదాహరణ మనకి బైబిల్లో నుంచి ఉన్నాడు. ఆదికాండము 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అబ్రహాము భక్తుడితో దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. ఎలాగ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే, నీ సంతానము అభివృద్ధి చెందుతుంది. ఎలాగ జరుగుతుంది అంటే, భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. నీ సంతానాన్ని నేను భూమి మీద రేణువుల్లాగా నేను విస్తరింపజేస్తాను. 15వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ కూడా అబ్రహాముతో దేవుడు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. 5వ వచనము, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరుచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేత నైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. నీ సంతానము అలాగవును. ఎంత అంటే ఆకాశం నక్షత్రములంతా చెప్పాడు. అప్పుడు అబ్రహాము వయసు దగ్గర దగ్గర 75 సంవత్సరాలు, షారా వయసు 60 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలు. 10 సంవత్సరాలు వాళ్ళిద్దరి మధ్యలో తేడా ఉంది.
అబ్రహాం గారికి 99, షారాకు 90 అని వాక్యం చెప్పింది. కాబట్టి దగ్గర దగ్గర 9 సంవత్సరాలు వారిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఉంది. ఈ 75 సంవత్సరాలు వయసు కలిగినటువంటి అబ్రహాము నవ్వాడు. ఈ వయసులో నాకు పిల్లలు పుడతారా, దేవుడు ఇస్తాడా? ఆయనే వాగ్దానం చేశాడు. వాగ్దానం 12 ఆదికాండం 12 అధ్యాయంలో వాగ్దానం చేసి నన్ను బయటికి రా అన్నాడు. నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఇంతకాలం నన్ను ఆశీర్వదించలేదు అన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను చెప్పాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. శారమ్మ ఆ మాటలు వినింది. ఆమె కూడా నవ్వుకుంది. ఈ వయసులో నాకు పిల్లలా? కానీ వారు దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుని మాట కాబట్టి వారు విశ్వసించారు, వారు నమ్మారు, వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నిరీక్షణ? 25 సంవత్సరాల నిరీక్షణ, 25 years. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, రోమీలకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, తాను విశ్వసించిన దేవుడు అనగా మృతులను సజీవులుగాను చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తినే అని వ్రాయబడి ఉన్నది. 18వ వచనము, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుడు ఆయనకి ఏం చూపించాడని నక్షత్రాలు చూపించాడు. ఇది అర్థం చేసుకోవాలి మనం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుడు నక్షత్రాలు చూపించాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుడు రేణువుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము ఈ లోకంలో విషయాలు చూడలేదు, కానీ దేవుడు చూపించినటువంటి నక్షత్రాలు చూడడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈయనకు ఒక విధమైన నిరుత్సాహం వస్తుందో అప్పుడు ఇమ్మీడియట్గా అబ్రహాం ఏం చేసేవాడంటే ఆయన పురిగొలుపుకునేవాడు, ఎదురు చూడడం మొదలుపెట్టాడు. ఎస్, దేవుడు నాకు ప్రామిస్ చేశాడు, దేవుడు నాకు చెప్పాడు, చెప్పినవాడు నమ్మదగినవాడు, చెప్పినవాడు తప్పకుండా చేస్తాడు, ఆయన మాట తప్పుటకు నరుడు కాదు అని అబ్రహాము నమ్మాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి నమ్మెను. తర్వాత 19వ వచనం, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృత్యుతుల్యమైనట్టు శారా గర్భమును మృత్యుతుల్యమైనట్టు ఆలోచించెను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక ఎదురు చూడడం మొదలుపెట్టావంటే దేవుడిచ్చిన వాగ్దానాలు అవి ఏవి కనపడతాయో, ఏవి వినపడతాయో, ఏవి నీవు అర్థం చేసుకోగలవో అవి తప్పకుండా నీవు పొందుకుంటావు అనేటువంటి ఆలోచన కలిగి దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఎలాగ పైకి ఎగరగలవు? ఎదురు చూస్తూ ఎలాగ పైకి ఎగరగలవు? అలిసిపోకుండా ఎలాగ పరిగెత్తగలవు? సొమ్మసిల్లకుండా ఎలాగ నడవగలవు అంటే బలము పొందుకొనుటను బట్టి. ఎలాగొస్తుంది బలం? దేవుడు ఏవి నీ కొరకు సిద్ధపరిచాడో వాటిని చూడ్డాన్ని బట్టి, దేవుడు నీ కొరకు ఏవి సిద్ధపరిచాడో వాటి గురించి నువ్వు వినుటను బట్టి, దేవుడు నీ కొరకు ఏవి సిద్ధపరిచాడో వాటిని అర్థం చేసుకునే దాన్ని బట్టి. దేవునికి మహిమ. దేవుడు నీ కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి నీకు తప్పకుండా బయలుపరుస్తాడు, తప్పకుండా నీకు చెప్తాడు, తప్పకుండా నీకు చూపిస్తాడు. ఒక బ్లూ ప్రింట్ లాగా నీకు, నాకు, మనకు ఆయన ఇస్తాడు. దాన్ని చూడడం మనం మొదలుపెట్టాలి. దానిని ఆధారం చేసుకొని మనం జీవించడం మొదలుపెట్టాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఒక మాట దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీ మొదటి ప్రేమను నువ్వు వదిలితివి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని కొరకు ఎదురు చూచే నీవు, నేను మన మొదటి ప్రేమను, మన మొదటి స్థాయిని, మన మొదటి స్థితిని మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. అలా వదిలిపెట్టకూడదు అంటే
పరిశుద్ధాత్మ దేవుని మీద నీవు నేను ఆధారపడడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మతో మనం అనుసంధానం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం యెహోవా కొరకు ఎదురు చూడడం మొదలు పెడతామో ఏ రోజు కూడా తల ఉంచేటువంటి స్థితి రాదు, ఏ రోజు కూడా అవమానపడేటువంటి స్థితి రాదు, ఏ రోజు కూడా నీ గురించి నువ్వు తక్కువగా మాట్లాడుకునే స్థితి రాదు, ఏ రోజు కూడా ఇతరులు నిన్ను తక్కువగా చూసే స్థితి రాదు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయునుగాక. దేవుడు నీ తలను పైకి ఎత్తి ఉంచునుగాక. శత్రువుల ఎదుట నీవు తల ఎత్తుకొని జీవించుదువుగాక. దేవుడు అట్టి జీవితం నీకు దయచేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు మనం అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం. ఆయన్ని మనం ఆధారం చేసుకుందాం. ఆయన మన జీవితాలను సఫలము చేయునుగాక. ఆమేన్.